అయితే ఒక అంశాన్ని మీ అందరికీ నిన్నటి నుండి చెప్తూనే వస్తున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి తొర్రూరు మున్సిపాలిటీ ఒక ఎత్తు అయితే, ఇటు మంచిర్యాలకు సంబంధించి కాంతనపల్లికి సంబంధించిన మున్సిపాలిటీ మరో రచ్చగా మారిపోయిన పరిస్థితి మీరందరూ చూసే ఉంటారు. అయితే ప్రస్తుతానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో ఎంత ఘోరమైన అంశం చోటు చేసుకుంది అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. గెలిచిన బీఆర్ఎస్, ఓడిన కాంగ్రెస్, మరి అక్కడ రచ్చ మొదలుపెట్టింది ఎవరు? ఒకసారి ఆ వివరాలన్నీ పూర్తిగా నేను చర్చించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతున్నది, రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, అసలు ఎందుకు ఇంత అరాచకం ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతున్నది, ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులకు సంబంధించిన అంశాన్ని కూడా మీ అందరికీ కూడా క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ మంచిర్యాలకు సంబంధించిన రగడ ఏ తారాస్థాయిలో రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కాంతనపల్లికి సంబంధించి అంటే మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఏం జరిగింది, అక్కడికి సంబంధించిన పరిణామం ఏంటి, అసలు ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క అంశం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడండి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో గ్రామీణ ప్రాంతంలో ఉండే వార్డు ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. వార్డు మెంబర్, సర్పంచ్ ఎన్నికలు, ఉప సర్పంచ్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక మిగిలింది ఏంటి, మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు జరిగినాయి. దాంట్లో అభ్యర్థులు ఓడిర్రు, గెలిచిన అభ్యర్థులను అందులో ఇండిపెండెంట్ గెలిచిలు, దాంతోపాటుగా పార్టీ గుర్తుల మీద కూడా గెలిచిలు, వాళ్ళందరినీ కూడా క్యాంప్కు తరలించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు గెలిచిన కాడ మెజార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడ చైర్మన్ ఎవరైతారు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ పార్టీ అయితే గెలిచిందో ఆ పార్టీకి సంబంధించిన చైర్మనే ఉంటారు కదా. దానితో పాటు వైస్ చైర్మన్, ఇక్కడ ఈ పార్టీకి సంబంధించి మెజార్టీ సీట్లు ఎవరికైతే వచ్చినో వాళ్ళు ఉంటారు, లేకపోతే విపక్ష పార్టీకి సంబంధించి వైస్ చైర్మన్ వాళ్ళకు కూడా ఇద్దామంటే అది జరిగే పరిస్థితి ఉంటుంది. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి తొర్రూరు మున్సిపాలిటీ, ఈ మంచిర్యాలకు సంబంధించిన కాంతనపల్లికి సంబంధించి ఈ రెండు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ఏ కదా గెలిచింది, ఇటు జనగామ కూడా బీఆర్ఎస్ఏ కదా గెలిచింది. మరి ఇక్కడ పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఎందుకు, 144 సెక్షన్ ఎందుకు, అసలు ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు అంతగానం పోలీసులందరూ కూడా 144 సెక్షన్ విధించడంతో పాటు 500కు పైగా కూడా పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా, లేకపోతే భారత రాజ్యాంగం నడవట్లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం అంతే వస్తే ఇంత అరాచకమా, ఇంత రౌడీయిజమా, ఇంత గూండాయిజమా, ఇంత పోలీస్ వ్యవస్థను పెట్టుకుంటారా? పోలీసు వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న బాల్క సుమన్ చాలా క్లారిటీగా చెప్పేసిండు, ఈ కాంతనపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరాలే. దానికి సంబంధించి జరిగిన పరిణామాలు ఏం జరిగినాయి ఒక్కొక్కటిగా కూడా నేను మీతో చర్చించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి, ఇదేంది, మున్సిపాలిటీలలో అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కొత్తగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో చెప్పడానికి, ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో చెప్పేందుకు ఈ చిత్రమే అద్దం పడుతుంది. ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్, దాంతోపాటు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా మంగళవారం వేల సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎందుకు రావాలంటే నాకు అర్థమైతలేదు. ఇక్కడ ట్రిబుల్-ఆర్కు సంబంధించి పంచాయతీ కొనసాగుతుందా, మూసీ సుందరీకరణ జరుగుతుందా, హైడ్రాకు సంబంధించి కనబడుతుందా, నిరుద్యోగులు ఏమైనా ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్నారా, రైతులు ఏమైనా ఆందోళన చేస్తున్నారా, సబ్బండ వర్గాలు ఏమన్నా ఆందోళన చేస్తున్నాయి, ఎందుకు ఇంతమంది పోలీసులు? అది ఒక మున్సిపాలిటీ అండి, ఒక్క మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి ఇంతమంది పోలీసులు ఎందుకు అంటే విపక్షాన్ని భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంతకంటే చేతన ఏమవుతుంది, ఏం కాదు, పోలీసు వాళ్ళని ముంగట పెట్టాలి, మేయరు లేకపోతే మున్సిపల్కు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్కు సంబంధించి ఎన్నికల అంచనా చేయాలి. భయపట్టిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు భయపడతారా? ఓపిస్తారు. తెలంగాణ భాషలు చెప్పాలంటే ఎవ్వనికి భయపడరు. ఇక్కడ సావోరేవో, నా ఇష్టం నా జీవితం, మీరేంది భయ అంటారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ ఇక్కడ పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ప్రాణాలు ఇచ్చిన అసొంటి గడ్డ మీద గివిలకు భయపడతారా? మనందరే తెలుసు కదా, రాజ్యాంగం అందరికీ తెలుసు, పోలీసు వ్యవస్థ తెలుసు.
వాళ్ళ రాజ్యాంగం అమలు చేయకపోతే మనకంటూ ఒక సొంత రాజ్యాంగం ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది. అది దాన్ని బయటికి తీస్తారు కదా. కానీ నిన్న ఎంత నిర్బంధం, ఎంత నిరంకుశం, ఎంత దౌర్జన్యం, ఎంత దమనకాండ, ఎంత అష్టదిగ్బంధనం. ఏంది పోలీసు వ్యవస్థ? ఎక్కడుండాలి పోలీసు వాళ్ళు? ఏడికి వస్తున్నారు పోలీసు వాళ్ళు? ఇంతమంది పోలీసు వాళ్ళ ఇక్కడ ఏమైనా ఉగ్రవాదులు వచ్చిర్రా? బాంబు బ్లాస్టులు జరిగినాయా? ఎవరైనా మహిళలకు సంబంధించి ఇబ్బంది చేసిల్లా? లేకపోతే ఇక్కడ ఏమైనా ధర్నాలు జరుగుతున్నాయా? రేవంత్ రెడ్డి ఇంటి మీదకి ఏమైనా నిరసన వ్యక్తం చేసిల్లా? లేకపోతే ఏం జరిగిందని ఇంతమంది పోలీసు వ్యవస్థ? నాకు ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు లేదా రాష్ట్రానికి సజ్జనార్ గారు, అబ్బా ఏం గుర్తొచ్చిన సజ్జనార్ గారు ఎక్కడ ఉన్నారు సార్? మిమ్మల్ని ఎక్కడున్నారు సార్? గా ఎన్టీవీకి సంబంధించిన ఎపిసోడ్లో ఆగ్రహ జ్వాలలతో మీ ఫేస్ అంతా ఎర్రగై మొత్తం రిపోర్టర్ల మీద పంచ్లో ఏది ప్రశ్నల అస్త్రాలు కురిపించాలి కదా. ఈరోజు ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. మరి ఎక్కడున్నారు? తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ మీద వెళ్తూ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ పదవి వస్తూ ఉంటే మీ పోలీస్ వ్యవస్థని వెళ్ళి అడ్డంగా ఎందుకు జీబెట్టింది? సమాధానం ఉందా? బాల్కసుమన్ సారథ్యానికి సంబంధించి వాళ్ళ బీఆర్ఎస్ దాంతోపాటు కమ్యూనిస్టులకు సంబంధించి వాళ్ళ కాన్వాయ్లో వెళ్తూ ఉంటే ఎందుకు పోలీసు వాళ్ళు అడ్డగించిల్లు? చెప్పండి సార్. మీకో రాజ్యాంగం మాకో రాజ్యాంగమా? మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారా, ఈ ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నారా? మిస్టర్ సజ్జనార్ గారు సమాధానం ఉందా? ఏమనంటే గన్ని లోడ్లు చేస్తా, బుల్లెట్ చేస్తా, మామూలే మా మీడియానే పనిపాట ఏం లేదు వీళ్ళకు హైలైట్ చేస్తుడే ఒక మనిషిని. తెలియదాయా మీ వ్యూహాలు ఏంది? కర్ణాటకలో మీరు రాజకీయ భవిష్యత్తు ఏమి ఎంకలాడుకుంటుర్రు, ఎట్లున్నదని తెలియదాయా మా వాళ్ళకి ఏముంటుంది? ఏదైనా అచ్చిరాని వార్త కనబడ్డా హైలైట్ చేస్తారు. కానీ తెలంగాణ సమాజంలో జరుగుతున్న అంశాల పట్ల మామూలు కాస్త తక్కువ ఉంటారు. ఎందుకంటే మా తెలంగాణలో ఎడ్డి మేధావులు అంటా నేను వాళ్ళని. ఎడ్డి మేధావులు కొంతమంది గొర్రెలు ఉంటాయి. ఈ మేధావుల సంఘం ఏం చేస్తుంది అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు అధికార పార్టీ ఉంటే వాళ్ళకు లాలూచి పడి మైకుల దగ్గరికి రాగానేమో రేవంత్ ప్రభుత్వాన్ని తిడతారు. మళ్ళీ ఇదే రేవంత్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతోని సభల మీద వేదికలు పంచుకుంటారు. మళ్ళీ అక్కడ అద్భుతమైన స్పీచ్లు ఇస్తారు. కొంతమంది జర్నలిస్టులను ఏకం చేసుకుని ఒక బ్యాచ్గా ఏర్పడి మేము ప్రజా సమస్యల మీద మాట్లాడుతామని విర్రవీగుతారు ఇట్లా గల్లలేసుకొని. కానీ నిజానికి ఏంది? అవి అమ్ముడు పోయినాయి ఇన్నర్గా, బయటికి మాత్రం ఏమీ లేదు. అమ్ముడు పోయి బయటికి మాత్రం కలరింగ్ ఇస్తారు. మరి ఈరోజు ఒక్క మేధావు మాట్లాడలే, ఈరోజు ఒక్క సోకాలనైతే మాట్లాడలే. ఈరోజు ఒక్కరోజు నేను మొత్తం దాదాపుగా 176 ఛానల్ డిజిటల్ ఛానల్లో చూసిన, యూట్యూబ్ ఛానళ్ళని 176 ఛానల్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఈ లైవ్ పెడుతున్నా. దాదాపుగా ఈ పేపర్లే 56 ఈ పేపర్లో చూసిన. ఈ రచ్చ గురించి ఎవరన్నా రాస్తారేమో. ఈ తొర్రూరుకు సంబంధించిన మున్సిపాలిటీ కానీ, ఈ మంచిర్యాలకు సంబంధించి క్యాంతనపల్లికి సంబంధించిన మున్సిపాలిటీ, ఈ రెండింటి గురించి ఎవరైనా రాస్తారేమో, వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తారేమోనని చూసిన. ఈ తెలంగాణలో పేరు మోసిన జర్నలిస్టులు కానీ, పేరు మోసిన యూట్యూబ్ జర్నలిస్టులు కానీ అందరినీ చూసిన. ఎక్కడా కనబడలే. మత్సుకైనా కానరాడు చూడు మనిషి అన్నవాడు అన్నకడ ఇక్కడ మా జర్నలిస్టులు కూడా ఎవరు కనవలేను. నాకు కనవలే సీరియస్గా. మళ్ళీ మేము పోటుగాళ్ళం పీకుడుగాళ్ళం అని చెప్తారు. దేనికి పనికిరాని వ్యవస్థ అది. దాని కింద ఆ పార్టీడు ఈ పార్టీడు ఇంతంత సపోర్ట్ చేస్తాడు, దానికోసం నడిపిస్తారు తప్ప ప్రజలను ఏంటంటే వీళ్ళందరినీ డైవర్ట్ చేయడానికి. ఇది నేను చెప్తున్నా కదా, అప్పుడు కూడా డైవర్షన్ నడిచింది. నేను చెప్తున్నా కదా, ఆ రోజు డైవర్షన్ నడిచింది, ఈ రోజు డైవర్షన్ నడుస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సోయి ఏడున్నది? ఇప్పటి వరకు మాట్లాడేది కదా అండి చాలామంది. మరి ఒక్క జర్నలిస్ట్ మాట్లాడలే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్కరంటే ఒక్కరు మాట్లాడలే. ఇంత ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే ఇక ఇంకొంతమంది మాట్లాడతారు. అప్పుడున్నప్పుడు ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ గిట్లనే చేసింది కదా, అప్పుడు గట్ల చేసిందని ఎవిడెన్స్ ఉన్నాయా? సో ఒకవేళ ఉన్నా కూడా అప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలు మార్చాలి కదా. మరి ఇప్పుడు ఇంత అన్యాయంగా జరుగుతా అంటే ఎందుకు మాట్లాడరు మేధావులు? అరే అన్నం తింటుర్రు అబ్బాయి మేధావులు అనేటోళ్ళు, అన్నం తింటుర్రు కదా, ఒంట్లో సావలే కదా, నెత్తురేం చచ్చిపోలే కదా మీది. మరి ఎందుకు మాట్లాడతలేరు? తెలంగాణలో పోలీసు వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇంతగానం తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి, మంచిర్యాలకు సంబంధించి, ఆ క్యాంతనపల్లికి సంబంధించి ఇంత ఎపిసోడ్ జరుగుతుంది కదా, దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ తెలంగాణలో ఇంత జరుగుతుంది కదా, ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎంత బాధాకరమైన విషయం అండి ఇది, ఎంత ఘోరమండి. అరే ఇంతమంది పోలీసుల ఇది ఎక్కడ? ఇబ్రహీంపట్నానికి సంబంధించి పోలీసుల రాజ్యంలో రేవంత్ పాలన ఇది కరెక్ట్ సూట్ అవుతుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే పోలీస్ వ్యవస్థ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు.
చాలా సందర్భాలలో అనిపించింది. ఎందుకంటే ఇంత ఇంత ఘోరంగానా ఒక నేతకు సంబంధించి అక్కడ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇంకో పక్కన పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, దాంతోపాటు ఇంకా కొంతమంది నేతలందరూ వెళ్తూ ఉంటే అడ్డగించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటివరకు ఎవ్వరు మాట్లాడలేదు. సో సాడ్ ఇది. తెలంగాణలో చీకటి దినంగా మనం చీకటి రోజుగా పరిగణించడంలో ఎలాంటి అంశం కూడా లేదు. రాజకీయాలలో ఇవాళ చీకటి రోజు. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? అరే గింత అధికార దుర్వినియోగం చేస్తారా? ఒకసారి చూడండి. పోలీస్ రాజ్యం, అధికార బలం, అరాచక పర్వం. ఇది 100% 100కు ప్రజలు ఏకీభవిస్తారు. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏకీభవిస్తుంది. తెలంగాణ సమాజం కూడా మొత్తం ఏకీభవిస్తుంది. దాంట్లో ఎందుకు డౌట్ లేదు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఏం కథ అనేది చూస్తున్నాం కదా. ఇక చూడు, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీస్ స్టేషన్ ఆవరణంలో కంటతడి పెట్టుకుంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ సభ్యుల దౌర్జన్యంపై నిరసన తెలిపేందుకు పోడియం వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యే పల్లాను కదలనీయకుండా బలవంతంగా పట్టుకునే ఏసీపీ గారు, మీ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నది కదా, నిన్న గదే తొర్రూరుకు సంబంధించి అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడైన ఆయన ఏం చేసిండు పూర్తి స్థాయిలో మొత్తం పోలింగ్ దగ్గర తొర్రూరులో మున్సిపాలిటీకి సంబంధించి వాయిదా వేయాలని వి వాంట్ జస్టిస్ అంటూ ఏకంగా లోపల కూర్చొని నిరసన తెలుపుతారు మున్సిపల్ చైర్పర్సన్, దాంతోపాటు ఇతరత్ర వాళ్ళందరినీ కూడా ఎన్నుకునే కాడ. మరి ఈ రోజు ఏం జరిగింది సార్? దాని గురించి ఏం చెప్తలేరు సార్. ఈ రోజు ఏం జరిగింది సార్? మరి ఈరోజు కేవలం మాట్లాడతా అనే ఒక ఎపిసోడ్తోనే ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్నారు కదా. మరి మిగతా విషయాలలో ఎందుకు ఇక్కడ మాత్రం బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేనో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతనేమో అడ్డుకుంటున్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో తొర్రూరుకు సంబంధించిన మున్సిపాలిటీలలో లోపల కూర్చొని కాంగ్రెస్ సభ్యులతోనే నిరసన వ్యక్తం చేస్తే పోలీసు వాళ్ళు కేవలం నిలబడి మాత్రమే చూసిర్రు. మరి ఏమైపోయింది అక్కడ? ఏం జరిగిందాడా? ఎందుకు ఆ రోజు చర్యలు ఎందుకు లేవు? వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయలే? వాళ్ళని ఎందుకు బయటికి తీసుకపోలే? ఆ మున్సిపల్ ఎన్నిక ఎందుకు వాయిదా జరిగింది? నిన్నెందుకు ఎన్నిక జరిగింది? 500 మంది పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిళ్ళు? అనౌన్స్మెంట్ ఎందుకు జరిగింది? కవాత్ ఎందుకు జరిగింది? చెప్పుర్రి, సమాధానం చెప్పుర్రి. నేను భారత రాజ్యాంగం నుండి కింది నుండి మీద దాకా, మీద నుండి కిందికి, మధ్యలో నుండి ఇటు అటు మొత్తం చేయను ఎక్కడ లేదు. ఈ పోలీసు వ్యవస్థలో ఇట్లా చేయమని ఏడలేదు. కాంగ్రెస్ పార్టీలకు ఒక రూలు, బీఆర్ఎస్ వాళ్ళకు ఒక రూలు అని ఏడలేదు. ఎక్కడ కనిపించినా నాకు ఏ ఆర్టికల్ కనవల్లే, ఏ సబ్ క్లాస్ కనవల్లే, ఏది కనవల్లే. ఏమన్నా అంటే కేసులు, అరెస్టులు, జైళ్ళు. ఉచ్చబోసుకుంటుంది కాంగ్రెస్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ భాషలో ఉచ్చబోసుకుంటున్నది. అంత దీనికి ఇంకేం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాస్తవాలండి ఇవి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక న్యాయమా? గిదామీ పాలన, సిగ్గుమాలిన పాలన. అరే ఎంత అరాచకం అండి, ఎంత ఘోరం అండి, ఎంత అసహ్యం అండి, ఎంత నీచ రాజకీయం అండి, ఎంత దుర్మార్గం ఇది. అరే కాంగ్రెస్ పార్టీ గెలిచిన కాడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మనే కావాలి, దానికి నేను అగ్రి. మరి బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన కాడ కూడా కావాలి, బీజేపీ వాళ్ళు గెలిచిన కాడ కూడా వాళ్ళే కావాలి, తప్పులేదు అది. కానీ ఇంత దౌర్జన్యానికి పాల్పడతారా? ఇంత అరాచకానికి పాల్పడతారా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు నిరసన తెలిపితే అది ఘోరం, నేరం, చట్టరీత్యా నేరం. కానీ కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలిపితే దానికి ఏం లేదన్నా. నేను చెప్తున్నా కదా, ఇంత అరాచకమా? ఇక చూడురి, మంచిర్యాల జిల్లా కాత్యానపల్లికి సంబంధించిన బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లను పోలీసులను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవలక్ష్మి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఇక్కడ చూడురి, వీళ్ళు ఆల్రెడీ గెలిచిళ్ళు, ఇక్కడ నో డౌట్ ఎట్ ఆల్. మొత్తానికి వాస్తవానికి బాల్క సుమన్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్, బీఆర్ఎస్కు సంబంధించిన కౌన్సిలర్లు, ఇక్కడ చైర్మన్ పదవి బీఆర్ఎస్, వైస్ చైర్మన్ సిపిఐ కౌన్సిలర్ ఏదన్నా అనుకోండి, అక్కడ అన్డౌటెడ్గా గెలిచిళ్ళు. కానీ ఇదే V6కు సంబంధించిన వివేక్ అండి, మంత్రి గారు, ఆయన ఏం రాసుకున్నాడు తెలుసు? ఆయన పేపర్లో ఏదాల పేపర్, వెలుగమ్మ రామ్మ దా నీ కంటి పరీక్ష చేయించాలా కానీ వెలుగేడవే ఇక చూసుకో. మా చేతిలో కలం ఉంది, మా చేతిలో పేపర్లు ఉన్నాయి, మా చేతిలో ఛానళ్ళు ఉన్నాయి, మీ ఇష్టం అనుసారంగా ఎత్తాం. ఇక చూడు, మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్క సుమన్ దాడి, మంత్రి వెహికల్పై ట్రాఫిక్ కోన్ విసిరేసి వీరంగం, ఎక్స్ అఫీషియో ఓట్లను అడ్డుకునేందుకు యత్నం, కాంతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత, దాడిలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్త.
పోలీసులకు కూడా గాయాలైనాయా? అయ్యయ్యో, మంత్రి గారు ఇప్పుడే అనుకుంటా కాంతనపల్లి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది మంచిర్యాల నుంచి. బాల్క సుమన్ ఇంటి పరిసర ప్రాంతాలలో మొత్తం అష్టదిగ్బంధనలో పోలీసులు చేసిలట, మొత్తం పోలీసులు ఉన్నారట, కేసులు కూడా నమోదు చేసిలట, నమోదు చేసిలట. పా, పేపర్ ఉన్నది కదా అని ఎట్లా రాసుకుంటున్నారు భయ్. ఒక్క పోలీస్ ఆయనకు గాయమైందని చూపెడతారా? ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గాయమైందని చూపెడతారా? నేను ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకు గాయాలైన ఎవిడెన్స్తో సహా నేను తీసుకొస్తారా? వివేక్ గారు, మనకు పేపర్ ఉన్నది కదా, జర్నలిజం, నీ V6ను నీ వెలుగు పత్రిక ఉన్నాయి కదా రెండు, దేనికి భజన చేస్తున్నాయి అవి? కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ పదవిలో ఉన్నారు? మంత్రి పదవిలో ఉన్నారు. అంటే మీకు నచ్చినట్టుగా రాసుకుంటారా జర్నలిస్టులు? మీరేం చెప్తున్నారండి? ఏం ఆదే ఉన్నా సార్, జీతాలు ఇత్తాలు మీరు రాయాలి, గంతే కదా. పేపర్ ఉంటే ఇట్లా బాల్క సుమన్ రౌడీయిజం అంట. ఇక చూడు, బాల్క సుమన్ ని రౌడీయిజం అడవదు. ఏడ రౌడీయిజం చేసిండు? ఎక్కడ రౌడీయిజం చేసిండు? నాకైతే కనవలే. మరి మీకు నన్ను కనబడ్డదా రౌడీయిజం బాల్క సుమన్ చేసినట్టుగా? ఆడ మున్సిపాలిటీ గెలిచింది బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు, అయిపోయింది ఆడ మున్సిపాలిటీ. మళ్ళీ ఇప్పుడు మీరు అంత కొడితే 7 వార్డులో బహుశా అనుకుంటే 22లో 7 గెలిచిళ్ళు, అయిపోయింది. దాంట్లో మీరు ఆల్రెడీ మీకు చైర్మన్ రాదు, వైస్ చైర్మన్ రాదు, ఏది రాదు. మళ్ళీ మీరు ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు? మంత్రి గారు సమాధానం ఏమన్నా ఉందా? మంత్రి గారు దీనికి ఏమన్నా సమాధానం ఉంటే చెప్పండి అండి. మంత్రి గారు మిమ్మల్ని అడిగేది, మీకు ఏమన్నా సమాధానం ఉందా? ఇక్కడ ఛానల్ ఉంది, పేపర్ ఉన్నది, రౌడీయిజం రాస్తారు. ఇక నేను కూడా రాస్తా మరి రేపటి నుంచి. మీ ఇసుక దందా ఏంది, మీ పిఏలు రోడ్ల మీద హైవేల మీద డాన్సులు ఏంది, ఇట్లా రాసుకుంటే మస్తున్నాయి. నేను చూసిన అక్కడక్కడ సోషల్ మీడియాలో కనబడ్డాయి నాకు. ఇక పేపర్ ఉన్నది, ఛానల్ ఉన్నది అంటే రౌడీయిజమా? ఏమన్నా రౌడీయిజం ఎఫ్ఐఆర్ ఉందా? బాల్క సుమన్ ఏమన్నా రౌడీ షీటర్ అని ఉన్నదా? అంటే మీ పేపర్ ఉన్నది, మీ ఛానల్ ఉన్నది, ఇష్టం ఉన్నట్టు రాయొచ్చు అన్నట్ట. ఏంది ఇది? ప్రజాస్వామ్యమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాజ్యమా, రాజుల రాజ్యమా? ఇంకొక 2-3 గంటలల్లో ఢిల్లీకి ఒక పెద్ద పేపరు 116 పేజీల లెటర్ పోయింది. ఆడ ఇప్పుడు ఆల్రెడీ మీ క్లాస్ స్టార్ట్ అవుతుంది, మీ మంత్రులకు సీఎంకి మంచిగా స్టార్ట్ అవుతుంది. 116 పేజీల ఆల్రెడీ పోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు కౌన్సిలింగ్. అక్కడ ఉన్నది పోరి, అడిగి పోరి. ఇక చూడు అరాచకం. పేపర్ ఉన్నది కదా అని, వెలుగు పేపర్ వాళ్ళండి వీళ్ళు, ఇక పేపర్ ఉన్నది కదా అని ఇష్టానుసారంగా ఈ జర్నలిస్టులకైనా నేను చెప్తున్నా, అక్కడ ఏ పార్టీ గెలిచింది, ఎవరికి ఎన్ని వచ్చినాయి, సిపిఐకి ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి చూడుర్రి. మీరు చూడుర్రి, చూసి న్యాయబద్ధంగా రాయాలి. పేపరు ఛానల్ 24 గంటలు అబ్బా ఓపెన్ చేస్తే కాంగ్రెస్ భజన 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 మామూలుగా లేదు. ఇంత అరాచకమా? నన్ను అడుగుతారు కావచ్చు, మరి నువ్వేం చేస్తాను? నేను విపక్షం, ప్రజల పక్షం. నేను బీజేపీకి సపోర్ట్ చేస్తా, బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తా, కమ్యూనిస్టులకు సపోర్ట్ చేస్తా, ప్రజాసంఘాలు ఇవ్వనుకో, అవన్నీ అమ్ముడు పోయినాయి. నేను చెప్తా చాలా మంచిగా అమ్ముడు పోయినాయి. 1-2 మిగిలొచ్చు అంత. ఇక మేధావులు అయితే అసలు నాకు కనబడతలేరు, వాళ్ళు లేరు. నేను బాగా జాగ్రత్తగా చెప్తున్నా. వాళ్ళ పదవుల కోసం ఆల్రెడీ వాళ్ళు ఇక నా నోటి నుండి వద్దు, ఇక అంత ఘోరం వాళ్ళ లైఫ్. ఇక వద్దు, వదిలేయండి. ఇక నేను చెప్తున్నా, ఇది విపక్షం, ప్రజల పక్షం ఉంటుంది చూడుర్రి. మీరు ఎక్కడైనా చూడండి, ప్రజల పక్షాన్నే నిలుస్తా నేను. ప్రజల పక్షాన నిలవందే ప్రజలు ఇంతమంది చూస్తారా చూడుర్రి. 45,000, 16,000, 53,000, 1,00,000. ఏంది ఇవన్నీ ఎందుకు? 1,51,000 ఎందుకు చూస్తారు ఇవన్నీ? ప్రజల పక్షాన నిల్చున్నాం మేము అవుట్ రైట్గా. ఇక్కడ న్యాయం ఎంత అన్యాయం అండి ప్రజలారా, మీరే అందరూ ఆలోచించండి. ఇంత ఘోరమా, ఇంత అరాచకమా? రాయండి, పెన్నులు తీయండి, పేపర్ తీయండి. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర గవర్నర్కు, జిల్లా కలెక్టర్లకు మీరు రాసే లెటర్లతోని మోత మోగాలు. అట్లా మారాల తెలంగాణ సమాజం. కాంగ్రెస్ పార్టీ వద్ద అవసరమైతే ఇక్కడ రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన వచ్చిన మంచిదే, కానీ కాంగ్రెస్ పాలన వద్దు అనేటట్టు రాయాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థతో ఇంత అరాచకమా? అరే మున్సిపాలిటీ బీఆర్ఎస్ బై, ఇక్కడ మున్సిపాలిటీ మంచిర్యాలలా, కాంతనపల్లిలా, ఇగో జనగామ అదే, తొర్రూరులో కూడా అదే. ఎర్రబెల్లి దయాకర్రావు కంటతడి పెట్టుకున్నాడు. ఎర్రబెల్లి దయాకర్రావు కంటతడి పెట్టుకున్నా అంటే పెట్టుకోడా? 24 గంటలు 4 రోజులుగా తిండి తిప్పలు మానేసి కార్యకర్తలు 10,000 మంది ఎక్కడెక్కడి నుండో వచ్చి అక్కడ గెలవాలి, గెలిపించుకోవాలని వచ్చి పూర్తి స్థాయిలో పని చేస్తే వాళ్ళ మీద హుకుం జారీ చేసే విధంగా పోలీసులు మొత్తం 144 సెక్షన్ విధిస్తారా? ఇదా ప్రజాస్వామ్యం? ఇక్కడ ఉన్నదా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఏమన్నంటే భయపట్టి ఇస్తాం, కేసులు మీద వేస్తాం, అరెస్టులు చేస్తాం. ఎన్ని రోజులు ఆ రాజకీయం? ఏం రోజులు జరుగుతుంది? చదువుకున్నవాడు నిజంగా చెప్తున్న తెలియకల్లోడైతే వ్యవస్థలన్నింటిని మ్యానిపులేట్ చేసి ఆగం చేయొచ్చు. ఐబొమ్మ రవి చాలు, ఒకే ఒక్కడు చాలు. అలాంటోడు 100 మందిని తయారు చేస్తే తెలంగాణ మీ జీవితాలు ఏందో ఆలోచించుర్రి. అరే ఎక్కడ చూసినా అరాచకం. ఇదేందండి నాకు బాధాకరమైన విషయం.
ఎంత అధికారం ఉంటుంది, ఎంత పోలీసు వ్యవస్థ ఉంటుంది, ఏడ రాజ్యాంగం లేదా, ప్రజాస్వామ్యం లేదా? ఇక్కడ పౌరులుగా మేము బతుకుతలేమా ఈ తెలంగాణ గడ? అరే తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని ఇళ్లకు పరిమితమైన నా ఉద్యమకారులకు కనీసం వాళ్ళు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక అవస్థలు పడుతున్నారు ఉద్యమకారులు. ఇక్కడ పోలీసు వ్యవస్థ మొత్తం ఏం చేస్తున్నా అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే దిశగా ఉంటుంది. అరే ఒక మంత్రి ఆదేశాలు ఇస్తే మాట్లాడతారా? ఈ నిన్న జరిగిన ఎపిసోడ్లలో మంత్రి యొక్క ఫోన్ కాళ్ళు ఒకసారి తీరి బయటికి తీరి పబ్లిక్ డొమైన్లో పెట్టుర్రి. ఎవరెవరితో ఎన్నిసార్లు మాట్లాడిండో తీరి, వాళ్ళ పిఏలు వాళ్ళందరి నాయకులు అన్ని ఫోన్లన్నీ తీరి ఎక్కువ ఎవరితో మాట్లాడి మొత్తం పోలీసు వ్యవస్థతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కట్టడి చేసే విధంగా చేస్తారా? ఇంత అన్యాయమా, ఇంత అరాచకమా? ప్రజాస్వామ్యం కాదా ఇది? దీని గురించి మేధావులు మాట్లాడితే శుద్ధపూస లెక్క, శుద్ధపూస లెక్క ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని వాళ్ళ దగ్గర ఏంది అంటే బానిసలు అయిపోయారు. రమ్మని ఎవరో మేధావి ఇక్కడ రమ్మని మాట్లాడతా, నా నెంబర్ కూడా ఇస్తా 9908572666. భయపడేది ఏమున్నది? అరే ఇంత అరాచకం జరుగుతుంది మాట్లాడద్దా అండి? తెలంగాణ సమాజం మొత్తం కూడా నేను చెప్తున్నా కదా, ఆ గవర్నర్ను, రాష్ట్రపతిని, ప్రధాని నరేంద్ర మోడీకి మొత్తం మనం లేఖలు రాయాలి. తెలంగాణలో ఇట్లా ఆగం చేస్తున్నారు, ఈ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఇంత అరాచకం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు ఇవ్వాల్సింది గవర్నర్కు, రాష్ట్రపతికి, డీజీపీ అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్పినట్టే అంటారు. సెంట్రల్కు సంబంధించిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండరు కదా, వాళ్ళందరికీ ఇచ్చిరారు. అరే ఇంత అరాచకం పదవుల కోసం ఇంత పాశవికంగా ఇదేందండి అర్థం కదా? లాఠీ చార్జ్ చేయడం ఏందండి? నిన్న లాఠీ చార్జ్ చేసిళ్ళు కొన్ని చోట్ల. ఎంత బాధాకరమైన విషయం ఇది! అరాచకవాదమా? అరే గెలిచిళ్ళు పోయి అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిగా గెలిచిళ్ళు. చూడు నేను చూపెడతానా. చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ సర్కార్ భరితెగింపు, పట్టణాలలో కొనసాగిన పోలీస్ జులూం, లాఠీ చార్జీలతో ఎక్కడికక్కడ వీరంగం. తొర్రూరులో 1000 మంది పోలీసుల కవాత్తు. మాజీ మంత్రి ఎర్రబెల్లి అక్రమ అరెస్ట్. 1000 మంది పోలీసులతోని కవాత్తు ఎందుకు చేసిల్లు? సమాధానం చెప్పురి. నిజంగా 1000 మంది పోలీసులతోని కవాత్తు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒక్కసారి మాట్లాడురు. 1000 మంది పోలీసులతో తొర్రూరు పట్టణంలో బూటు కాళ్ళ సౌండ్లతో ఎందుకు దద్దరిల్లిందో సమాధానం చెప్పురి. ఇది ప్రజాస్వామ్యమా? వర్ధిల్లు అంటాం కదా, ప్రజాస్వామ్యమా? ఒక్కసారి మేల్కో అంటాం కదా. ఈ తెలంగాణలో ఉన్న యువకులందరూ కూడా ఆలోచించండి. ఈ ప్రజాస్వామ్యవాదంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు సంబంధించి ఒక్కసారి ఎన్నికలను చూడండి. కాంగ్రెస్ గెలిచిన చోట కాంగ్రెస్ ఉండడంలో తప్పలేదు, కానీ గెలవని చోట పూర్తి స్థాయిలో నిర్బంధం చేసి ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామ్యంగా మార్చేసి నిరంకుశవాదంగా ఏంటంటే నిర్బంధాలతో ఎన్నికలు జరగడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించురు. జనగామ కాంగ్రెస్ ఏది కౌన్సిల్లో కాంగ్రెస్ గుండాగురి. దళిత మహిళ స్వతంత్ర అభ్యర్థిపై దాడి. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఎత్తిన చేతిని బలవంతంగా దింపి దౌర్జన్యం. హాల్లోకి వెళ్లకుండా ఎమ్మెల్యే పల్లా, ఎమ్మెల్సీ పోచంపల్లిని అడ్డుకున్న పోలీసులు. కాంతనపల్లి మున్సిపాలిటీలలో దుశ్శాసన పర్వం. పదవి కోసం కాంగ్రెస్ నీచ రాజకీయం. బీఆర్ఎస్ సిపిఐ మహిళా కౌన్సిలర్లకు అవమానం. కాంగ్రెస్ కౌన్సిలర్ల దురుసు ప్రవర్తన. కాంగ్రెస్ అరాచకాల నిరసిస్తూ రోడ్డుపై బాల్కసుమన్, కోవా లక్ష్మి బైఠాయింపు. నేడు కాంతనపల్లికి సంబంధించిన బంద్కు బీఆర్ఎస్ సిపిఐ పిలుపు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ఇలాంటి ఎన్నికలు ఎక్కడన్నా చూసినావా మనం? ఇంత ఘోరమైన ఎన్నికలు ఎక్కడన్నా చూసిరండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్ అంటున్నా. ఇది ఆవేదనతో, ఆర్తనాదాలతో చెప్తున్న వాదన. ఈ వాదనను మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా తెలంగాణ, నేను కష్టపడి మేమందరం మీ తెలంగాణలో ఒక జనరేషన్ కష్టపడి మా జీవితాలు పోయినా పర్వాలేదని 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో దాదాపుగా 4 లక్షల మంది యువత తమ భవిష్యత్తును కళ్ళ ముంగట త్యాగం చేస్తూ ఎంతో మంది సబ్బండ వర్గాలకు సంబంధించి పోరాటం చేస్తే వచ్చిన ఈ తెలంగాణ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా, ఇంత వ్యవస్థను ఓన్లీ పోలీసు వ్యవస్థను ముందుంచి పూర్తి స్థాయిలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతకు మించి మనం చర్చించాల్సిన, ఎందుకంటే ఇది చాలా 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 రకాలుగా ప్రజలందరూ కూడా దయచేసి దీన్ని ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, ఈ తెలంగాణ సమాజానికి మొత్తం చెప్తున్నా, నిద్ర లేవండి. కాంగ్రెస్ పార్టీ సంబంధించి వ్యవస్థను ముంగట పెట్టుకుని ఎట్లా చేస్తుంది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు అండి ఆయన. ఇక్కడ ఏది నిరసన వ్యక్తం పోడియం దగ్గరికి వెళ్ళేందుకే పూర్తి స్థాయిలో బలవంతంగా పట్టుకున్నాడు కదా ఏసీపీ. మొన్న వాయిదా వేయమని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లా నిలబడి నిరసన వ్యక్తం చేస్తూ ఇట్లా సప్పట్లు కొట్టి పోడియం ముంగట మొత్తం కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎట్లా కూర్చున్నారు? పోలీసు వ్యవస్థ దీనికి సమాధానం చెప్పాలి. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఏంటి అనేది సమాధానం చెప్పాలి. నేను రూల్స్ మాట్లాడుతున్నా, లా మాట్లాడుతున్నా. ఇంత అరాచకమా? ఇదా ప్రజాస్వామ్యం?